హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఏంటి స్వప్నక్క ఏం వండుతుంది అనుకుంటున్నారా? నేనైతే ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగానైతే బగారాకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే దాంట్లో వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా గోలిన తర్వాత బ్రౌనిష్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత అది కూడా గోలిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంది అక్క అంతేసింది అనుకుంటారు కదా, మేమైతే కొంచెం ఎక్కువనే యూజ్ చేస్తాం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటుంది కదా. సో అందుకోసం అని ఇప్పుడైతే చికెన్ అందులో వేస్తున్నా. లివర్ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి ఫ్రెండ్స్. మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ లివర్ అంటే ఇష్టం. కొంచెం చికెన్ తెచ్చుకున్నప్పుడు చికెన్ కంటే క్వాంటిటీ ఎక్కువ లివరే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, చికెన్ అయితే వేసేసిన మంచిగా. చికెన్ అయితే వాటర్ ఇంకిపోయేదాకా మూత అయితే పెట్టుకున్నా. ఇప్పుడు మూత తీసి చూస్తే వాటర్ అంతా ఇనికిపోయింది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారన్నా కదా, నేనైతే చికెన్లో టమాటా వేయకుండా అస్సలు వండను. ఒక్క టమాటా అయినా ఖచ్చితంగా వేస్తాను. సో ఎందుకో నాకైతే అట్లా అలవాటు అయిపోయింది. సో మీరు ఎట్లా వండుతారో ఒకసారి కామెంట్ చేయండి. చికెన్ అయితే ఎంత మంచిగా ఉందో గ్రేవీగా. లాస్ట్లో అయితే గరం మసాలా వేసుకొని ఇంకొక 5 minutes ఉంచుకొని కొత్తిమీర వేసుకొని దింపేస్తే మన యమ్మీ చికెన్ కంప్లీట్. మాకైతే చికెన్ అంటే బాగా ఇష్టం. మరి చికెన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.